ఒక మహారాజ్యం. సంపదకు కొదువలేదు, శత్రుల భయం లేదు. రాజుకు 7 రాణులు. అందరూ సౌందర్యవంతులు, అందరూ పండితులు. ఒకరోజు రాజుగారికి తన 7 రాణుల్లో ఎవరి భక్తి నిజమో నేను తెలుసుకోవాలి అని అతనికి అనిపించింది. అప్పుడు అతను రేపటి నుండి దేవాలయం మూసివేయబడుతుందని ఆజ్ఞాపించారు. రాణులందరూ కంగారు పడ్డారు. అందులో మొదటి రాణి రోజు అడిగేది, నాకు సంతానం ఇవ్వు దేవా అని. దేవాలయం మూసిన తర్వాత ఆమె భక్తి ఆగిపోయింది. ఆమె మాట అడగలేకపోయింది. పూజ ఎందుకులే అని అనుకుంది. కోరికతో చేసిన భక్తి కోరిక తీరితేనే నిలుస్తుంది. ఆమెది కోరిక భక్తి. అలాగే రెండవ రాణి దేవుడిని భయంతో పూజించేది. దేవాలయం మూసినప్పుడు ఆమె గదిలో దీపం వెలిగించలేదు. దేవుడికి కోపం వస్తుందని పూజ కూడా చేయలేదు. భయం వల్ల చేసిన భక్తి దేవుడికి దగ్గర చెయ్యదు. ఆమెది భయభక్తి. ఇక మూడవ రాణి అందరి ముందు పూజ చేసేది. దేవాలయం మూసిన రోజు ఆమె ఆగిపోయింది. చూసేవాళ్లే లేకపోతే పూజ ఎందుకు అని. చూపుల కోసం చేసిన భక్తి చీకటిలో నిలవదు. ఆమెది లోకం చూడాలనే తాపత్రయం. నాలుగో రాణి పూజను అలవాటుగా చేసేది. దేవాలయం మూసిన రోజు ఆమె నిద్రపోయింది. అందరూ చేద్దే మనము చేద్దాము అని, రేపు చూద్దాం అని అనుకుంది. అలవాటుతో చేసిన భక్తి అలవాటుగానే మారుతుంది. ఆమెది అలవాటు భక్తి. ఐదవ రాణి తన పూజపై గర్వపడేది. దేవాలయం మూసిన రోజు ఆమె కోప్పడింది. రాజుకే నా భక్తి విలువ తెలియదా అని. గర్వంతో చేసిన భక్తి దేవుడికి దూరం చేస్తుంది. ఈమెది గర్వభక్తి. ఆరవ రాణి ఏమీ మాట్లాడలేదు. దేవాలయం మూసిన తర్వాత తన గదిలో దీపం వెలిగించింది. నువ్వు గుడిలో లేకపోయినా నా లోపల ఉన్నావు అన్నది. ఆమెది నిశ్శబ్ద భక్తి. దేవుడు ఆమెను చూశాడు. ఇక చివరన ఏడవ రాణి ఏమీ అడగలేదు, ఏమీ ఆశించలేదు. దేవాలయం మూసిన రాత్రి ఆమె నేలపై కూర్చొని అన్నది, నాకేమీ ఇవ్వకపోయినా నిన్ను వదలను, అదే నా భక్తి అన్నది. ఈమెది సమర్పణ భక్తి. ఆ రోజు రాత్రి దేవుడు రాజు కలలో ప్రత్యక్షమయ్యాడు. నువ్వు రాణుల భక్తిని పరీక్షించావు, కానీ నీ భక్తిని ఎప్పుడైనా చూసావా అని. దేవుడు మళ్ళీ అన్నాడు, భక్తి అంటే అడగడం కాదు, ఆధారపడడం. దేవుడు నీ అవసరాన్ని కాదు, నీ మనసు చూస్తాడు.